అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి మీ అందరికి కూడా. ఇంకేంది వీలైనంత తొందరగా పండగ రాబోతుంది అనమాట. ఇక భక్తులందరూ కూడా చకచక ఉరుకులు పరుగులు, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఏంటంటే ఇక హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, గల్లీగా ఒక గణేశుని విగ్రహం వెలుస్తుంది అనమాట. సో అందుకే ఒక నగరవాసులకు ఒక సూచిక ఏంటంటే ప్రతి మండపాలు పెట్టాలంటే ఈసారి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలన్నమాట. హైదరాబాద్ సిపి అయినటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు తెలపడం జరిగిందనమాట. ఎవరెవరైతే కొద్దిగా భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నారో హైదరాబాద్ నగరంలోని వినాయకుని పండుగకు కంపల్సరీగా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ అవి ఉంటే కనుక దాన్ని క్లారిఫై చేయడానికి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫోన్ నెంబర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే వెబ్సైట్లో ఉన్న ఫార్మేట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఏమేమి పత్రాలు సెట్ చేయాలని చెప్పేసి వాటిని చూసుకొని కొంచెం అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి పర్మిషన్స్ అనేది రావడం జరుగుతుంది మండపాలుగా. ఇక నేను కూడా మా దోస్తులతో కలిసి గల్లీలో పెద్ద మండపం అనేది అరేంజ్ చేయాలంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఫుల్ఫిల్ చేసినాం అనుకో పర్మిషన్ వచ్చేస్తాయి అనమాట. సో అదేవిధంగా ఈ గడువు ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ గ్యాప్లలో ఎవరెవరైతే పర్మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. ఇంకేంది సూపర్ అనమాట. సో గైస్, ముఖ్యంగా మీ అందరికీ ఏంటంటే ఫేస్బుక్లో చాలామంది ముఖాలు కనపడకుండా ఫేస్లు కనపడకుండా మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. దయచేసి దిస్ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్, హాయ్ డార్లింగ్, అవర్ యూ, బాయ్, ఎల్లున్నావు, మంచిగా ఉన్నాం అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటారనుకో ఏం లే బొక్క. అందుకే జాగ్రత్తగా ఉండండి, ఓకే? ఎందుకంటే కొంతమంది అమ్మాయిల ఫోటోలు పెట్టి చాటింగ్ చేస్తుంటారు. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి ఈ సంఘటన ఎదురైందనమాట. ఇక చాలా వరకు దగ్గర 2 లక్షల రూపాయలు బొక్క అంతే. ముఖం చూడలేదు, మూసి చూడలేదు, ముక్కు చూడలేదు, ముఖం చూడలేదు, కలవలేదు. 2 లక్షలు కొట్టమనంటే 2 లక్షలు కొట్టిండు. గోవింద హోమ్ అండ్ సాహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకే కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? లేదనుకో దిబిడే. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ వీడియో అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడు వాయిస్తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా. అందరికి సెలవు, నమస్కారం, టాటా, బాయ్ బాయ్.